నీ ఇంటర్ రిజల్ట్స్ వచ్చేసాయా? ఇప్పుడు అందరూ మిమ్మల్ని ఒకటే అడుగుతున్నారు కదా, పాస్ అయ్యావా ఫెయిల్ అయ్యావా అని. పాస్ అయ్యారా? కంగ్రాచులేషన్స్. ఫెయిల్ అయ్యావా? అయితే ఈ వీడియో నీకోసమే. ఫెయిల్ అయిన వాళ్ళకి ఒక ఫీలింగ్ ఉంటుంది, చెప్పలేని ఒక చిన్న బాధ. అది పాస్ అయిన వాళ్ళకి అర్థం కావడం కాస్త కష్టమే. ఒక రిజల్ట్ పేపర్ లో ఎఫ్ అనే లెటర్ మనలో ఎంత మందిని సైలెంట్ చేస్తుందో తెలుసా? కానీ దాన్ని నెగిటివ్ గా ఎందుకు తీసుకోవడం? ఎఫ్ అంటే ఫెయిల్ అని కాకుండా ఫ్యూచర్ కి స్టార్ట్ అని కూడా అనుకోవచ్చు కదా. రిలేటివ్స్ కాల్స్ చేస్తున్నారా? సొసైటీ ప్రెజర్ చేస్తుందా? ఇక్కడ చూసినా ఈ రిజల్ట్ కోలేనా? పాస్ అయిన వాళ్ళంతా స్టేటస్ ఇంకా స్టోరీస్ లో వాళ్ళు పాస్ అని అప్డేట్ చేస్తున్నారా? మీ కాలేజ్ కూడా కాలేజ్ గ్రూప్ లో పాస్ అయిన వాళ్ళందరికీ కాంగ్రాట్స్ అని మెసేజ్ చేసిందా? మరి ఫెయిల్ అయిన నీ పరిస్థితి ఏంటి? ఒక పని చేయి, కొన్ని రోజులు వాళ్ళందరినీ బ్లాక్ చేసి లేదా ఇగ్నోర్ చేసాయి. కానీ ఒకటి గుర్తు పెట్టుకో, వాళ్ళు ఏదో అన్నారని చెప్పేసి నీ లైఫ్ ని బ్లాక్ చేసుకోకు, ఎప్పుడు అన్బ్లాక్ లోనే ఉంచు. ఎందుకంటావా? అయితే ఇప్పుడు నాకు కొన్ని క్వశ్చన్స్ కి ఆన్సర్ చెప్పు. క్లాస్ లో ఫస్ట్ వచ్చిన వాళ్ళకి అందరికన్నా ఫస్ట్ జాబ్ వస్తుంది అనుకుంటున్నావా? లేదా అందరికన్నా బాగా సెటిల్ అవుతారు అనుకుంటున్నావా? వాళ్ళ అటెండెన్స్ ఫుల్ గా ఉంది సరే, వాళ్ళ బ్రెయిన్ లో నాలెడ్జ్ కూడా ఫుల్ గా ఉందా? నీకు తెలిసిన కొన్ని విషయాలు కూడా వాళ్ళకి తెలియకపోవచ్చు కదా. లేదా ఎగ్జామ్ లో కాపీ కొట్టి పాస్ అయిన వాళ్ళంతా లైఫ్ లో పాస్ అవుతారు అనుకున్నావా? నాకు రియల్ గా తెలిసిన ఒక ఇన్సిడెంట్ చెప్తాను. నాకు ఇంటర్ లో ఒక క్లాస్మేట్ ఉండేవాడు, వాడి పేరు భార్గవ్. మా సెకండ్ ఇయర్ లో వాడి 3 సబ్జెక్ట్స్, వాడి ఫ్యామిలీ అంతా డిప్రెషన్ అయ్యారు. వాడి చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అనే మాటలకి వాడికి ఇరిటేషన్, కానీ అవేం వాడు పట్టించుకోలేదు. హీ నెవర్ గేవ్ అప్. ఆ సిచ్యువేషన్ జరిగిన 5 years ముందుకు వస్తే, అంటే ఇప్పుడు మా క్లాస్ లో అందరికన్నా ఎక్కువ వాడే సంపాదిస్తారు. అది వైబ్ అంటే. సూపర్ కదా. పాస్ అయిన వాళ్ళంతా నాకు ఒక హెల్ప్ చేస్తారా? మీ ఫ్రెండ్స్ లో ఎవరైనా ఫెయిల్ అయిన వాళ్ళు ఉంటే వాళ్ళని హెల్ప్ చేసుకుని కాస్త మోటివేట్ చేయండి. ఇంటర్ అంటే 17-18 years ఉంటాయి, టీనేజ్ లో ఉంటారు. ఆ ఏజ్ లో వాళ్ళు ఎగ్జామ్ లో ఫెయిల్యూర్ అంటే లైఫ్ లో పెద్ద డ్యామేజ్ అని మైండ్ లో పెట్టేసుకుంటున్నారు. నువ్వు నిజంగా ట్రై చేసి ఫెయిల్ అయ్యావంటే వాళ్ళు ఎవరో నిన్ను సర్టిఫై చేసేదేంటి? నీకు తెలుసు కదా నువ్వు విన్నర్ అని. మన స్థాయిలో చెప్తాను చూడు, నీ ఇంటర్ ఎగ్జామ్స్ ని ఐపీఎల్ అనుకో, అందులో ఒక ప్లేయర్ 1-2 మ్యాచెస్ ఆడకపోతే సీజన్ అంతా బయట కూర్చోబెట్టారు కదా. అలాగే నువ్వు 1-2 సబ్జెక్టులు ఫెయిల్ అయినంత మాత్రాన లైఫ్ అంతా ఫెయిల్ అయినట్టు కాదు కదా. కరెక్ట్ గా నీ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ కి దగ్గర ఒక్క మంత్ ఉంది, ఒక్కొక్క రోజుని ఒక్కొక్క ఓవర్ అనుకో. ఈసారి ఎగ్జామ్ సెంటర్ లో మ్యాచ్ ని హిట్ చేస్తే క్లీన్ స్వీప్ అవ్వాలంతే, గుర్తుపెట్టుకో. నీ రిజల్ట్ పేపర్ లో 35 కన్నా ఎక్కువ మార్క్స్ ఉన్నాయో లేవో నాకు తెలియదు, కానీ నీ కాన్ఫిడెన్స్ మాత్రం 100% ఉంచుకో. ఇప్పుడు నువ్వు కాస్త కష్టపడితే సప్లైలో ఆ ఎగ్జామ్స్ కూడా క్లియర్ అయిపోతాయి. ఇప్పుడు కొంతమంది నిన్ను చూసి నవ్వుకోవచ్చు, కానీ నువ్వు సక్సెస్ అయితే ఫ్యూచర్ లో వాళ్ళు వచ్చి నీకు సెకండ్ ఇస్తారు. ఫెయిల్ అయ్యి మళ్ళీ బౌన్స్ అయితే ఆ కిక్కే వేరు కదా. నీ ఇంటర్ ఎగ్జామ్స్ లో నువ్వు ఫెయిల్ అయ్యి ఉండొచ్చు, కానీ లైఫ్ లో మాత్రం ఖచ్చితంగా విన్నావు. నీ లైఫ్ ఇంటర్ ఎగ్జామ్స్ తో ఆగిపోలేదు, నీ లైఫ్ కి ఒక చిన్న ఇంటర్వల్ పడ్డది అంతే. ఇలాంటి చిన్న విషయాలకి నువ్వు డిప్రెస్ అవ్వకు. ఏదైనా ఉంటే కామెంట్ లో నాతో చెప్పు, మళ్ళీ మోటివేట్ చేస్తూనే ఉంటా నీ అన్నలా. వీడియో నచ్చితే లైక్ చేయి. మీకు తెలిసిన వాళ్ళు కూడా ఎవరైనా ఫెయిల్ అయి ఉంటే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయి. ఇలాంటి వీడియోస్ కావాలంటే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్ చేయి. మళ్ళీ కలుద్దాం.